ఈరోజు నేను క్యాబేజీ పకోడీ చేసి చూపిస్తున్నానండి. క్యాబేజీతో పకోడీ వేసుకుందామండి. దీనికి కావాల్సింది క్యాబేజీ ఇలాగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాను. చూసుకొని సాల్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి పెట్టుకున్నాను. ఇది గరం మసాలా, ఇది కొద్దిగా కారం అండి, ఇది సోడా, వంట సోడా, ఇది శనగపిండి. మనం ఆయిల్ వేసుకుంటాం. శనగపిండిని మనం కలిపి పెట్టుకుందాం. శనగపిండిని తీసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా వేసుకుందామండి. తర్వాత కారం, తర్వాత వంట సోడా అండి, దీనికి సరిపడ్డ సాల్ట్ని వేసుకుందామండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నీళ్ళు పోసుకుందామండి. ఉండలు లేకుండా కలుపుకుందాం. క్యాబేజీని చూసారండి, ఇలా పొడవుగా సన్నంగా తరిగాను. ఇది మనం ఇందులో వేసి కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకుందామండి. వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలా తిప్పుకుందామండి. మనం వేసిన వెంటనే తిప్పకూడదండి, కాసేపు అయ్యాక తిప్పాలి. మంట కూడా ఎక్కువ స్లోను కాదు, హైలో కాదండి, సిమ్లో మీడియం సైజ్ దీంట్లో పెట్టాను. ఈ పకోడీ చాలా బాగుంటుందండి. నేను పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇదే చేసి పెడుతుంటానండి. మా పిల్లలు చిన్నప్పటి నుంచి. తీసుకుందామండి ప్లేట్లో. రోజు నేను క్యాబేజీ పకోడీ చేసి చూపించానండి. ఇది చూసారా ఎంత సన్నంగా ఎలా వచ్చిందో. ఇది క్యాబేజీ పకోడీకి ఇలా వస్తుందండి, కానీ చాలా కరకరలాడుతుంటుందండి, చాలా బాగుంది. టీ చేశానండి, క్యాబేజీ పకోడీతో టీ పెట్టాను. ఈ వంటకం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సింప్లీ విత్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.